హలో హాయ్ ఎవ్రీవన్, మీకోసం ఇంకో ఫార్మకాగ్నసీ వీడియో. సో లిస్ట్ ఆఫ్ క్రూ డ్రగ్స్ తెలుసు కదా. లిస్ట్ ఆఫ్ క్రూ డ్రగ్స్ అంటే ఏమేమి ఉంటాయంటే లీస్ట్ అనమాట, అంటే నేమ్ ఆఫ్ ద క్రూ డ్రగ్స్ అనమాట. ఎన్ని ఒక 83 ఉంటాయి మనకు ఫార్మకాగ్నసీలో. సో వాటికి సంబంధించి ఏమేమి ఉంటాయంటే నేమ్ ఆఫ్ ద క్రూ డ్రగ్ ఒకటి, దానికి రిలేటెడ్ బయాలజికల్ సోర్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, ఆ క్రూ డ్రగ్ దేనికి యూజ్ అవుతుంది అనేసి చూస్తాం మనం. సో ఇవి ఫస్ట్ సిన్నమన్ బార్క్ గాను, నగ్మెట్, క్లౌస్, ఐసోసమై, బెలడోన్నా హెర్బ్స్ కానీ, అశ్వగంధ, ఎఫిడ్రా, ఓపియం. సో ఇవి దేనికి సంబంధించింది బయాలజికల్ సోర్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ డ్రగ్స్ ఏమేమి ఉన్నాయంటే కెన్నాబిన్స్, సో మీకు క్లారిటీగా కనిపించడానికి నక్స్ ఫోమికా, కొరియాండర్ ఫ్రూట్, రాల్ఫియా, అశ్వగంధ ఉంది కదా, సర్పెంటైనా, సో ఒసాకా లీవ్స్, ఆలోస్, క్యాస్టర్ ఆయిల్, డిజిటాలిస్ లీవ్స్, ఇంకా అన్నీ మీకు సంబంధించింది. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అన్ని డ్రగ్స్ మనము ఒకటే దాంట్లో తెలుస్తాయి అన్నమాట. ఇవి కనుక మీరు ప్రిపేర్ చేసుకొని ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని రాసుకుంటే మీకు ఎగ్జామ్స్కి ఏ మెయిన్ ఎగ్జామ్స్ కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎలాంటి ఎగ్జామ్స్కైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఒక్కొక్క డ్రగ్ కూడా నేను కరెక్ట్గా చూపిస్తాను. సో అన్నీ బాగా రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఫన్నెల్ ఫ్రూట్స్ అవి కూడా, సెన్నా లీవ్స్, అర్జున బార్క్, రుబాబ్, అన్నీ ఇంకా నెక్స్ట్ పేపర్లో ఏమున్నాయంటే కార్డమన్ ఫ్రూట్స్, దాల్చిని, ఇలాచీ అంటారు కదా, జింజర్, ఇంకా బ్లాక్ అటాచ్, బ్లాక్ పెప్పర్ ఫ్రూట్స్, ఓలియోగమ్ రెజిన్స్, ఇవి ఓలియోగమ్ రెజిన్స్ కిందకి వస్తాయి. నీమ్, సింకోనా, ఎర్గాట్, షార్క్ లివర్ ఆయిల్, ఆమ్లా, ఇవన్నీ ఒకసారి ఇంకా చూడండి. వాటికి బయాలజికల్ సోర్స్ ఏంటి, ఫ్యామిలీ ఏ ఫ్యామిలీకి రిలేటెడ్ అయినవి అన్నీ, ఇంకా దాని కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అనేవి మెయిన్ అండి ఫార్మకాగ్నసీలో. యూజెస్ కూడా మెయిన్. ఏ ఎగ్జామ్లో అయినా మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇస్తారు. యూజెస్ కూడా వాటికి మెయిన్ అన్నమాట. ఒక క్వశ్చన్ అడుగుతారు, ఒక క్వశ్చన్ అడిగి దానికి రిలేటెడ్ అది దేనికి యూజ్ అవుతుంది, ఆ డ్రగ్ దేనికి యూజ్ అనేసి కూడా మనకి బాగా అంటే మనం నేర్చుకుంటే ఏదైనా మనము 4 ఆప్షన్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ బుక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. నీమ్ కానీ, ఎర్గాట్ కానీ, షార్క్ లివర్ ఆయిల్ కానీ, ఆమ్లా కానీ, ఇలాంటి డ్రగ్స్ అన్నీ అన్నమాట. మనము వేరే దగ్గర ఎక్కడ మనము చూసుకోకుండా ఇక్కడే చూసుకోవచ్చు.